మేడం 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 కొంచెం ఇటు తిరుక్కోవాలి మేడం, ఇటు తిరిగినట్టు నిలబడుతుంది. అందరికీ సరస్వతి దేవి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి మనకు గెస్ట్లు వచ్చిన్నారు. ముందుగా మా గురువు గారు కె శ్రీనివాస సార్ గారిని మిమ్మల్ని ఆశీర్వదించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నా. వేదికమైనటువంటి కృష్ణ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ కె శివకుమార్ గారు, కరస్పాండెంట్ శ్రీ కాజాబాద్ గారు, డిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు, రామచంద్ర సార్, మిగతా వారికి నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. మన లైఫ్లో 10th క్లాస్ అనేది ప్రధాన ఘట్టం. ప్రధాన మీరు ఏ ఎగ్జామ్ రాయలేదు, 1 నుంచి 9 వరకు వచ్చేసారు. 10th మాత్రం మనం ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్. సో ఇది మనకి కంపల్సరీ. ఇంకోటి మన జీవితంలో టర్నింగ్ పాయింట్ 10th క్లాస్. ఎక్కడ ప్రాబ్లమ్ సరే పాస్పోర్ట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇదే ఇంపార్టెంట్. పేరు కానీ ఎవ్రీథింగ్. సో 10th క్లాస్ అనేది చాలా ఈజీ ఎగ్జామ్, చాలా ఈజీ పాస్ కావచ్చు. కానీ నీకు ఆత్మవిశ్వాసం ఉంటేనే, నీకు నమ్మకం ఉండాలి నీ మీద. అంతేగాని ఏదో చెప్తారని కానీ ఏదో చూపిస్తారని కానీ మీరు ఆశపడకూడదు, ఆశించకూడదు. బాగా చదవండి, ఆత్మవిశ్వాసం తీసుకోండి, బాగా రాయండి. మీరు పాస్ అయితే మీ పేరెంట్స్కి, మీ చదువు చెప్పిన గురువులకి, ఈ సంస్థకి మంచి పేరుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం ఇచ్చినటువంటి శివకుమార్ గారికి థ్యాంక్ యూ చేసుకుని